పూజ చేసేటప్పుడు కొద్దిగా ముందు పూజ చేయండి. అంగ పూజ, అమ్మవారికి అనేక అంగాల మీద కొద్దిగా పుష్పాలు వేస్తున్నాడు. ఓం ఓం పీతాంబరాయ నమః. ఓం చపలాయ నమః. పాదో పూజయామి. ఓం చంచలాయ నమః. జానుం పూజయామి. పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. అటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. కంభుకంఠీ నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః. శిర పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. సర్వాంగాన్ పూజయామి. ఇప్పుడు అమ్మవారికి కుంకుమతోటి పుష్పాలతోటి అర్చన చేస్తాం. ఇది ముందుగా ధ్యానం చేయండి. పుష్పాలు చేత్తో పట్టుకోండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరస్యాం వందే ముకుంద ప్రియాం. అక్షంతలతో పుష్పాలతో పూజ చేస్తుండండి. వచ్చిన వాళ్ళ నామాలు చదువుతుండండి. నామాలు రాకపోతే ఓం నమ కమలవాసిన్యై నమః అంటూ పూజ చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీప్త్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుదారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోద సంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. మనగాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మ నిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః.
सुप्रसन्नायै नमः ओं प्रसादापमुखे नमः ओं प्रभायै नमः ओं चन्द्रायै नमः ओं चन्द्रवदनोदये नमः ओं चतुर्भुजायै नमः ओं चन्द्ररूपायै नमः ओं इन्द्रायै नमः ओं इन्द्रशीलायै नमः ओं महाराजने नमः ओं पुष्टये नमः ओं शिवायै नमः ओं शिवकर्ये नमः ओं सच्चे नमः ओं विमलायै नमः ओं विश्वजनन्ये नमः ओं तुष्टये नमः ओं दारिद्र्यनाशिन्ये नमः ओं प्रीतिपुष्करिण्ये नमः ओं शान्तायै नमः ओं शुक्लमाल्याम्बरायै नमः ओं श्रियै नमः ओं भास्कर्यै नमः ओं बिल्वनिलयायै नमः ओं वरारोहाय ओं यशस्विन्ये नमः ओं वसुन्धरायै नमः ओं उदाराङ्गाय नमः ओं मरे नमः ओं हेममालिन्ये नमः ओं धनधान्यकर्ये नमः ओं सिद्धये नमः ओं सेनसौम्यायै नमः ओं शुभप्रदाय नमः ओं नृपवेश्मगदारन्धाय नमः ओं वरलक्ष्मे नमः ओं वसुप्रदायै नमः ओं शुभायै नमः ओं हिरण्यप्राकाराय नमः ओं समुद्धतनयायै नमः ओं जयायै नमः ओं मङ्गलदेव्यै नमः ओं विष्णुवक्षस्थलस्थितायै नमः ओं विष्णुपत्न्यै नमः ओं प्रसन्नाक्षे नमः ओं नारायणसमाश्रितायै नमः ओं दारिद्र्यध्वंसिन्यै नमः ओं देव्यै नमः ओं सर्वोपद्रवहारिण्यै नमः ओं नवदुर्गायै नमः ओं महाकाल्यै नमः ओं ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ओं त्रिकालज्ञानसम्पन्नाय नमः ओं भुवनेश्वर्यै नमः ओं श्रीवरलक्ष्मीदेव्यै नमः ओं श्रीमहालक्ष्मीदेव्यै नमः ओं श्रीदेव्यै नमः ओं भूदेव्यै नमः नीलदेव्यै नमः गोदादेव्यै नमः समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः सुपरिमलः చెప్పండి చెప్పండి శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి ధూపం చూపించండి అగరత్తులు చూపించండి దీపం సందర్శయామి దీపానికి నమస్కారం చేసుకోండి నైవేద్యం సమర్పయామి మీకు ఇచ్చిన ప్రసాదాన్ని ముందు పెట్టుకోండి. మీకు ఇందాక ప్రసాదం ఇచ్చారు కదా, అది మీరేమైనా కనుక తెచ్చుకుంటే అవి దగ్గర పెట్టుకోండి. మీకు మీరు తెచ్చుకున్న ప్రసాదాలు కూడా ముందు పెట్టుకోండి. నైవేద్యం పెడదాం. అందరికీ అందిందా ప్రసాదం? అందరికి అందిందా ప్రసాదం? ఇంకెవరికి రావాలా? అందిందా? మీ దగ్గర ఉన్న పళ్ళు ఆరోగ్యం పెట్టండి. మళ్ళీ ఇంకోసారి అది మళ్ళీ కథంతా అయ్యాక మళ్ళీ ఆరోగ్యం పెట్టుకుందాం. ఇలాగ అందరికీ అందుతుంది. పండ్లు ఆరోగ్యం పెట్టండి. ఎవరు కంగారు పెట్టకండి, అందరికీ ప్రసాదం వస్తుంది. మీ దగ్గర పళ్ళు ముందు ఆరోగ్యం పెట్టేసేయండి. మనకి ఇంకా కథ ఉంది. అంతా అయిన తర్వాత మళ్ళీ చివరిలో ఆరోగ్యం పెట్టుకుందాం. మీ దగ్గర పళ్ళు తీసుకుని పళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆ పళ్ళ మీద నీళ్లు చల్లండి. ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యేన హర్షించామి. అమృతమస్తు
వస్తరణమసి అమృతోపస్తరణమసి. చూపించండి ఇలాగ. ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం దానాయ స్వాహ సమానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే స్వాహ. మనం అన్నీ తెలుసుకుంటాం. ఏ వస్తువు ఎలా ఉపయోగించాలో, ఏ వస్తువు మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది, కానీ దేవుడు పూజ చేసే విధానం మనకు తెలియదు. మనం నివేదన పెడుతున్నాం కదా, ఇప్పుడు మీరు నివేదన పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు నివేదన చెప్పండి? ఇలా ఇలా పెడుతున్నారు. ఇలా ఇలా తింటారండి మీరు ఎవరికైనా? ఇలా ఇలా తింటారా? ఎలా తింటారు? మీ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు కూడా ఎలా పెడతారు చెప్పండి ఒకసారి? ఎలా పెడతారు? ఎలాగా? ఇలా పెడతారు. చిన్న పిల్లాడు ఒక 1.5 సంవత్సరం, 1 సంవత్సరం ఉంది, అన్నప్రాసన అయింది, వాడికి అన్నం పెట్టాలి. ఇలా పెడతారా? ఇలా పెడతారా? అది ఇలా పెడతారా? ఇలా పెట్టారు కదా. మీకు అది ఎవడు చెప్పాడా? ఏ గోగులో కొడితే దొరికిందా ఇలా పెట్టాలని? గోగులు చర్చ చేశారా? చిన్నపిల్లాడికి అన్నం పెట్టే విధానం ఇలా ఉంటుంది అని ఏమైనా కొట్టి పెట్టాడా? మీ మనస్సు అనేది ఒకటి ఉంది. పిల్లాడికి ఎలా అన్నం పెట్టాలి, పెద్దవాడికి ఎలా అన్నం పెట్టాలి. దేవుడు మన దగ్గర పిల్లాడిలా కూర్చుంటాడు కాబట్టి దీన్ని మృగముద్ర అంటారు. ఈ బొట్టించింది అనే ఆ మాల పట్టుకుని ఆయన బయలుదేరి మళ్ళీ వస్తూ దారిలో ఇంద్రలోకం ఉంది. ఇంత గొప్ప మాల నేను ఏం చేసుకుంటాను? నేనేదో జపం చేసుకుని తపస్సు చేసుకునే వాడికి ఈ పారిజాత మాల ఎక్కడ ఉంటే అక్కడ సకల సంపదలు లభిస్తాయి. ఈ మును జపం చేసుకుని తపస్సు చేసినవాడికి ఈ సంపదలు నాకెందుకు అనుకున్నాడు. ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దారిలో ఇంద్రుడు ఎప్పుడు ఇంద్రుడు అందరిలో గొప్పవాడు కాబట్టి, పదవి ఉన్నవాడు కాబట్టి పదవీ గర్వంలో ఉన్నాడు. ఆయన పదవికి లభించినప్పుడు ఎలా ఉంటారు? ఏమైనా ఒక పదవి వస్తే ఆ పదవీ గర్వంలో ఉన్నాడు ఆయన. పాపం ఈ దుర్వాస మహాముని వచ్చిన సంగతి పట్టించుకోలేదు. ఏదో రాచరికంలో రాజకార్యాలు ఉన్నాడేమో అనుకున్నాడు. ఈ దుర్వాస మహాముని ఈ మాల తీసుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడు మాల తీసుకుని ఏదో ఒక గొప్ప పదవి వస్తే అందరూ చాలా బహుకరిస్తూ ఉంటారు కదా అని పక్కన పడేస్తూ ఉంటారు. పదవి వచ్చాక ఈ బహుమానాలు నాకెందుకు, నేనేం చేసుకుంటానని పక్కన పడేస్తూ ఉంటారు. అలాగే ఇంద్రుడికి ఇచ్చిన మాలను ఏం చేశాడంటే ఆయన ఆ పదవీ గర్వం చేత ఆ మాలని ఆయన ఎక్కిన ఏనుగు మీద పడేశాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. పదవి ఉన్నవాడికి ఎంత గర్వమో పదవి వెనకాల తిరిగేవాడికి అంత గర్వం ఉంటుంది. మళ్ళీ మనకు తెలుసు కదా, మనం చూస్తూ ఉంటాం. పదవి ఉన్నవాడి గర్వం పక్కన పెట్టండి, వాడి వెనకాల తిరిగేవాడికి ఎంతకన్నా గర్వం ఉంటుంది. వీళ్ళంతకన్నా గర్వం ఆ ఏనుగుకి. అదేం చేసింది? కింద పడి తొక్కేసింది. ఈ దూర్వాస మహామునికి, అసలైన దూర్వాస మహామునికి కోపం వచ్చేసింది. నీకు ఒక అద్భుతమైన మాల ఇచ్చాను, పారిజాత మహామాల ఎక్కడదో తెలుసునా? శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి వక్షస్థలం విరాజిల్లే మాల అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ అమ్మవారి నుంచి మళ్ళీ స్వామికి వస్తుంది. ఎంత అదృష్టం ఉంటే ఆ మాల మనకి దక్కాలి. గుళ్ళోకి వెళ్ళి ఒక పుష్పం ఇస్తే చాలు మనం కళ్ళకి అద్దుకుంటాం. ఇలా పుష్పం చేతిలో పెడితే ఎంతో కళ్ళకి అద్దుకుంటాం. మన ఎన్ని పూలు మన ఇంట్లో ఉన్నా దేవుడి పాదాల దగ్గర పువ్వు ఇస్తే చాలనుకుంటాం. అంత గొప్ప పారిజాత మాలిస్తే ఈ గర్వంతో, పదవీ గర్వంతో ఇలాగా ఏనుగు వేస్తే దీనికి ఎంత గర్వం ఉంది, కింద పడి తొక్కేస్తుందా అని చెప్పి దూర్వాస మహాముని శపించాడు. ఇక నుంచి నువ్వు దరిద్రుడు అయిపోవుగాక, సకల సంపదలు నీకు పోవుగాక అని శపించాడు ఆయన. శపించగానే ఒక్కోటి పోవడం ప్రారంభించి, ఈయనకే పోవడం కాదు, ఇప్పుడు రాజు కనుక అన్ని పోగొట్టుకుంటే కింద పడుకుంటాయా? అదే ఇంట్లో పెద్దవాడికి ఏం లేకపోతే వాళ్ళకి ఉండవు, ఇచ్చేవాడు లేకపోతే ఇక్కడే ఉంటాయి. ఆ పైనే పోయాయి, ఇంద్రుడికే పోయాయి. ఇంకా చంద్రుడు లేదు, ఇంకా ఎవడు ఏ దేవతలు ఎవడికి ఏం లేవు, అందరికీ అన్నీ పోయాయి. క్రమేపీ అన్నీ నశించిపోతున్నాయి. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. ఇంకా ఈయన పరిగెట్టుకుని అందరికీ గొప్పవాడు ఉన్నాడు ఒక ఆయన,
బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. నాయన నీకే కాదు నాకు వచ్చింది నీ వల్ల. నువ్వు చేసిన ఒక తప్పితం వల్ల, ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు అందరికీ వ్యాపిస్తుంది. నువ్వు చేసిన తప్పు వల్ల నాకు దారిద్ర్యం ఏర్పడింది, నాకు అన్నీ పోయాయి. ఇక మనం ఏం చేస్తాం? కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అమ్మవారినే ప్రార్థించాలి. ఎవరి దగ్గర పోయాయో వాళ్ళే ఇవ్వాలి అని చెప్పి బ్రహ్మాది దేవతలంతా కలిసి మళ్ళీ ఈ దూర్వాస మహాముని మళ్ళీ ప్రార్థించి మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి దూర్వాస మహాముని ప్రార్థన చేసి దూర్వాస మహాముని ప్రసన్నం చేసుకుని మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రం చేయడం ప్రారంభించారో అప్పుడు తల్లి కదండి, ఎప్పుడైనా కోపం వచ్చి దూరంగా వెళ్ళు అన్నా మళ్ళీ మనస్సు బాధపడుతుంది తల్లికి. తండ్రికి అయితే కాసేపు ఉపేక్షిస్తాడు, పట్టుకుంటాడు, కానీ తల్లి అలా వదిలిపెట్టలేదు కదా. తల్లి హృదయం కాబట్టి అయ్యో ఇంద్రుడే ఇలా అయిపోతే లోకమంతా ఏమైపోతుంది అని చెప్పి మళ్ళీ ఆవిడ ప్రసన్నమయ్యి మళ్ళీ ఇంద్రుడికి అన్ని పదవులు ఇచ్చింది, వరాలని అనుగ్రహించింది. కాబట్టి ఆవిడకి వరలక్ష్మిని పేరు ఇంద్రుడు పెట్టాడు. ఆ వ్రతం మనం చేస్తున్నాం ఇప్పుడు. ఇంద్రుడికి మళ్ళీ అన్ని పదవులు ఇచ్చింది, ఏవైతే పోగొట్టుకున్నాడో అన్నీ అనుగ్రహించింది. ఎంత తప్పు పని చేసినా క్షమించేది తల్లి కాబట్టి ఆ తల్లి క్షమించి మళ్ళీ అన్నీ ఇచ్చింది. కాబట్టి ఇంద్రుడు మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఇంద్రకృత స్తోత్రం అని ఒకటి ఉంటుంది మనకి పురాణంలో, అది చదువుకుంటే మనకి దారిద్ర్య విమోచన జరుగుతుంది. ఆ రోజు ఆయన ప్రార్థించి వరలక్ష్మిగా వరాలిచ్చే లక్ష్మిగా ఆరాధించాడు. కాబట్టి వరలక్ష్మి వ్రతం మనకి ఏర్పడింది అని పురాణ కథ. ఇది వరలక్ష్మి వ్రతానికి ఒక కథ. ఇది పక్కన పెడదాం. ఇక అసలు కథలోకి వద్దాం. మనకందరికీ ఏదో సత్యనారాయణ వ్రతం అనగానే కొన్ని కథలు ఉంటాయి, అవి చెప్పుకోకపోతే వ్రతం చేయనట్టే. అలాగే వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది, ఆ కథను కూడా మనం అనుసంధానం చేద్దాం. పూర్వం సౌనకాది మహర్షులంతా కలిసి ఒక యాగం చేస్తున్నారు, పెద్ద యజ్ఞం. యజ్ఞం పేరు దీర్ఘసత్ర యాగం అంటారు. ఎన్ని రోజులో తెలుసా? సుమారుగా 11,000 సంవత్సరాలు. యాగం అంటే అర్థం యజ్ఞకుండం పెట్టి దాంట్లో నెయ్యి పోసి కట్లు పోసి స్వాహ స్వాహ అనడం కాదు. యజ్ఞానికి అనేక పేర్లున్నాయి. ఒక పుష్పం వేసిన యజ్ఞమే. యజ జేబ పూజాయామని భగవంతుడికి పుష్పం సమర్పిస్తే యజ్ఞం, భగవంతుడి కథ వింటే యజ్ఞం, భగవంతుడి కోసం మనం కీర్తన చేస్తే యజ్ఞం, ఎవరికి అసత్యం చెప్పకుండా ఉంటే యజ్ఞం, ఏదో దూషణ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే యజ్ఞం. ఇలా భగవద్గీతలో చాలా చెప్పాడు యజ్ఞం గురించి. అలాంటి యజ్ఞం చేస్తున్నాం. ఎలాంటి యజ్ఞం ఇది అంటే భగవంతుడి కథలు వినడమే యజ్ఞం. అలాగ ఈ సౌనకాది మహర్షులంతా భగవంతుడి కథలు వినడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారి దగ్గర సౌనకాది మహర్షుల దగ్గర సూత మహాముని వచ్చాడు. సూత మహామునికి నమస్కారం చేసి, అయ్యా ఓ మహాముని, నువ్వు ఎన్నో అద్భుతమైన కథలు చెప్పావు, భారత భాగవత ఇతిహాసాలన్నీ ఎన్నో ఇచ్చావు, 18 పురాణాలు ఇచ్చావు. కానీ లోకంలో స్త్రీలంతా సౌభాగ్యాన్ని పొంది సంపదను పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే ఏదైనా ఒక అద్భుతమైన వ్రతం ఉంటే చెప్పకూడదా అని చెప్పి సౌనకాది మహర్షులంతా సూత మహాముని ప్రార్థించారు. అలా ప్రార్థించగా సూత మహాముని చెప్పడం ప్రారంభించాడు. ఇదే విషయం ఒకానొక సందర్భంలో పార్వతీదేవి కైలాసంలో శివుణ్ణి కూడా అడిగింది. శివుణ్ణి అడిగినప్పుడు పార్వతీదేవి చాలా గొప్పది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఒక ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటే ఏం అడుగుతారండి? చాలా ఆనందకరంగా ఉంటే ఏం కావాలో అడుగుతారు, ఏం వస్తువు తెప్పించుకోవాలో అడుగుతారు, ఎలా ఉండాలో, ఎక్కడ ఇల్లు కట్టుకుంటాం, ఎక్కడ ఏం చేద్దాం, మంచిగా మనం ఎక్కడ ఉంటే బాగుంటుంది, మనం ఎలా సుఖంగా ఉంటే బాగుంటుంది, ఎలా వస్తువులు కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. కానీ పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడు అలా అనుకోలేదు. విష్ణు సహస్రం మనకందరికీ తెలుసు కదా.
పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పక్ష్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని అడుగుతుంది పార్వతీదేవి. ఏ కష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ తరించాలంటే ఒక చిన్న మంత్రం చెప్పు, పెద్ద మంత్రం ఎవరు అనలేరు. కేనోపాయేన లఘున, చిన్న ఉపాయం అంటే ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, నా మనస్సును రంజింపచేసిన ఓ పార్వతి శ్రీరామ అంటే చాలని చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు జరిగే సంభాషణ ఇది. అలాగే పార్వతీదేవి శివుడు చాలా ఆనందంగా ఉన్నప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఏదైనా అద్భుతమైన కథ అయినా చెప్పకూడదు అని అడుగుతుంది. అడిగితే ఎవరికి తెలియని ఒక కథ ఉంది తెలుసా? ఆ కథ ఎవరికి చెప్పను, ఎవరు వినకూడదు, ఇప్పుడు అప్పుడే ఇంకా రిలీజ్ కాలేదు. అదే భాగవతం అని అద్భుతంగా భాగవత కథని మొట్టమొదటి శివుడు పార్వతీదేవికి చెప్పితే సుఖమహాముని విన్నాడు పైనుంచి. అది భాగవతం అయింది. అలాగే ఇక్కడ కూడా పార్వతీదేవి అడుగుతోంది, స్త్రీలంతా సుఖ సంతోషాలతో ఉండడానికి ఏదైనా ఒక వ్రతం చెప్పకూడదు, ఆ వ్రతం చేసుకుంటా. ఈ సౌనకాది మహర్షులు సూత మహాముని చెప్తున్నాడు. పూర్వం పార్వతీదేవి కూడా కైలాసంలో ఎవ్వరూ లేని ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతీదేవి కూడా అడిగింది శివుణ్ణి, స్త్రీలంతా సకల సంపదలు పొంది సుఖశాంతులతో వర్ధిల్లడానికి, సౌభాగ్యం పొందడానికి ఏదైనా కథ చెప్పవా అని శివుణ్ణి అడిగింది. ఆ ప్రేమగా ఒక భార్య అడిగితే ఎవడైనా కాదంటాడా అండి? చాలా అందంగా ఒక అద్భుతమైన కథ ఉంది పార్వతి, చెబుతాను విను అని ఆయన చెప్పడం ప్రారంభించాడు. పూర్వం పుండినం అనే పట్టణం ఉంది. ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం. ఆ గొప్ప పట్టణంలో చాలామంది, ఒక రాజు దాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలిస్తున్న ఆ దాంట్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉన్నారు. ఆ భార్య ఒక ఆవిడ చాలా పాతివ్రత్యంగా పొద్దున్నే లేచి తమ ధర్మ కార్యాల మీద పుస్తకం చదివే ఉంటారు, నేను కల్పించి చెప్పట్లేదు. పొద్దున్నే లేవగానే గుడికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేసి పూజలు చేసేసి, అది పుస్తకంలో లేదండి. పొద్దున్నే లేచి భర్తకి నమస్కరించి, పెద్దలకి నమస్కరించి, ఇంట్లో చేయవలసిన కార్యాలన్నీ సఫలీకృతంగా చేసుకుంటూ, ఎవరెవరిని ఎలా చూడాలో అలా చూసుకుంటూ ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్న ఒక ఆవిడ చారుమతి ఆవిడ ఉంది. ఆవిడ చేసే పూజ ఇదే. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేసినట్టుగా పుస్తకంలో ఎక్కడా లేదు, ఏ కథలో దొరకదు. ఇది సరిగ్గా వినాలి మనం. అలా ఉంటూ ఆవిడ ధర్మశీలగా, ధర్మపత్నిగా, ధర్మబద్ధంగా, మంచి గృహిణిగా పేరు సంపాదించు చాలా పద్ధతిగా ఆవిడ జీవితం గడుపుతోంది. ఇలా ఉంటున్న చారుమతికి ఓసారి పడుకుంటే నిద్రలో ఒక అమ్మవారు దర్శనమిచ్చారు. దివ్యమైన దర్శనమిచ్చి, ఓ చారుమతి, నువ్వు చాలా శుభప్రదంగా నీ కుటుంబాన్ని నడుపుకుంటున్నావు, నీకు ఇంకా సంపద బాగా కలగాలంటే నువ్వు నన్ను ఆరాధించు అని కల్లో చెప్పింది. అమ్మ నువ్వెవరు అని అడిగింది ఆవిడ. నా పేరు వరలక్ష్మి అంటారు, నేను వరాలు అనుగ్రహిస్తాను, కాబట్టి నన్ను ఆరాధించు అని ఆవిడ కల్లో చెప్పింది. ఎలా ఆరాధించాలి అంటే, ఇదిగో ఈ విధంగా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఆరాధించు, ఇల్లంతా శుభ్రం చేసుకో, ఒక పీట వేసుకో, బియ్యం పోసుకో, కలసం పెట్టుకో, కలసం మీద చక్కగా జాకెట్ మొక్క పెట్టుకో, నీకు కోరిన నీకు అవకాశం ఉన్న పదార్థాన్ని సమకూర్చుకో, బంధుమిత్రులందరినీ పిలుచుకో, అందరినీ పిలిచి చేసుకో. ఇలా చేసుకుంటే నీకు సకల సంపదలు కలుగుతాయి అని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిపోయింది. పొద్దున్నే లేచింది. ఎవరికి చెప్పిందో తెలుసా? ఎవరికి చెప్పింది? పుస్తకంలో చదవండి.
మొట్టమొదట మామగారికి అత్తగారికి చెప్పింది, భర్తకి చెప్పలేదు. మీకు రామాయణంలో మనకి సీతాదేవి ఒక సందర్భంలో ఆవిడ కథ చెబుతూ నేను దశరథుడి యొక్క కోడలని చెప్తుంది ఆవిడ, రాముడి భార్యని చెప్పదు. ఈ కథలో కూడా లేవగానే పొద్దున్నే లేచి అత్తమామలకు నమస్కారం చేసి నాకు ఒక కళ వచ్చింది రాత్రి, కళలో ఒక దేవత కల్పించి ఆవిడ పేరు వరలక్ష్మి అని, ఆ వరలక్ష్మి నాకు ఈ విధంగా చెప్పింది అని చెప్తే మామగారు అత్తగారు విని మళ్ళీ భర్తకి చెప్పి భర్త కూడా ఒప్పుకున్న తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోమని వాళ్ళు కూడా ఆజ్ఞించారు, వాళ్ళు కూడా సమ్మతించారు. ఆ సమ్మతించగానే ఎప్పుడెప్పుడు వరలక్ష్మి శుక్రవారం వస్తుందా అని ఆవిడ ఎదురు చూసింది. రానే వచ్చింది శ్రావణ మాసం. శ్రావణ మాసం 2వ శుక్రవారం వచ్చింది. ఆ వరలక్ష్మీదేవి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆవిడ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. పూజ అంతా అమ్మవారు చెప్పినట్టుగా మీరిప్పుడు చేసుకున్నట్టుగా మీ ఇళ్లలో చేసుకుంటున్నట్టుగా ఆ చక్కగా వ్రతం చేసుకుంది. వ్రతం అంతా అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అందరికీ అక్షతలు పట్టుకుని ఒకసారి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేయగానే అందరికీ చక్కటి చేతికి ఆభరణాలు, కాలుకి ఆభరణాలు ఏర్పడ్డాయి. మరొకసారి ప్రదక్షిణం చేసింది, ఒంటికి అనేక రకాల ఆభరణాలు ఏర్పడ్డాయి. 3వ ప్రదక్షిణం చేసింది, దివ్యమైన ఆభరణాలు ఏర్పడ్డాయి. ఆభరణం అంటే ఏంటి? మనం పెట్టుకునే వస్తువులు కాదు. కాలికి ఆభరణం భగవంతుడి దగ్గరికి చేరుకోవడం, చేతికి ఆభరణం నమస్కారం పెట్టడం, నోటికి ఆభరణం నామ సంకీర్తన చేయడం, చెవికి ఆభరణం మంచి శబ్దాలు వినడం, ముక్కుకి ఆభరణం మంచిని వాసన చూడడం, కంటికి ఆభరణం మంచి దృశ్యాలు చూడడం. వీటికి మనం పెట్టుకునే కొన్ని వస్తువులు అవన్నీ ఏర్పడ్డాయి. ఇది అంతా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుకున్నారు. అందరికీ తాంబూలాలు చివరిళ్ళకి వాళ్ళు పంపించింది. మరుసటి శ్రావణ మాసం అందరూ చేసుకుని లోకమంతా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వర్ధిల్లారు అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వృత్తాంతాన్ని సౌనకాది మహర్షుడు సూత మహాముని సౌనకాది మహర్షులకి తెలియజేశాడు. అక్షంతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రసాదం, ఇప్పుడు అందరికి ప్రసాదం ఇచ్చేశారు కదా, ఇప్పుడు ఆ ప్రసాదం దగ్గర పెట్టుకోండి. మీకు ఇచ్చిన ప్రసాదం దగ్గర పెట్టుకోండి. ఇందాక ఇచ్చిన ప్రసాదాన్ని దాని నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి అమ్మవారికి చూపించండి. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. నీళ్ళు చల్లండి. పాదో ప్రక్షాళయామి. కలసమే నీళ్ళు చల్లండి. తాంబూలం, మళ్ళీ తాంబూలం పెట్టండి అక్కడ. సమర్పయామి. ఇప్పుడు హారతి వెలిగించండి. మంగళ నీరాజనం సమర్పయామి. చెప్పండి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే
హృదయేర్థినా శ్రీ వెంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఉల్లాస ఉల్లాస పల్లవిత పల్లవిత పాలిత పాలిత సప్తలోకి సప్తలోకి నిర్వాహ నిర్వాహ కోర కోర హితనేమ హితనేమ కటాక్ష కటాక్ష లీలా లీలా శ్రీరంగ శ్రీరంగ హర్మ్యతల హర్మ్యతల మంగళ మంగళ దీపరేఖ దీపరేఖ శ్రీరంగరాజ శ్రీరంగరాజ మహిషి మహిషి శ్రయమాశ్రయామః శ్రియమాశ్రయామ మంగళాశాసన పరైః మంగళాశాసనపరైః మదాచార్య మదాచార్య పురోగమైః పురోగమైః సర్వైశ్చ సర్వైశ్చ పూర్వైః పూర్వైః ఆచార్యైః ఆచార్యైః సత్కృతాయాస్తు సంస్కృతాయాస్తు మంగళం. మంగళం. కింద పెట్టేసేయండి. పెట్టేసి శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవ్యై నమః దేవ్యై నమః షోడశోపచార షోడశోపచార పూజా పూజా సమర్పయామి. సమర్పయామి. ఒకసారి లేచి నిల్చోండి. జాగ్రత్తగా దీపం చూసుకోండి. పక్క వెనకాల మీరు ముందు నిలిచినప్పుడు వెనకాల దీపం చూసుకోండి జాగ్రత్తగా. చాలాసేపు కూర్చున్నారు కదా, జాగ్రత్త నిల్చోండి. నిల్చోండి ఒకసారి. అక్షతల పుష్పాలు పట్టుకుని నిల్చోండి అమ్మ జాగ్రత్తగా. మీరు పక్క వాళ్ళ సహాయం తీసుకోండి. జాగ్రత్త. దీపాలు అగరబత్తులు అవన్నీ ఉన్నాయి, మరచిపోకూడదు. అక్షంత తీసి పట్టుకోండి. మేనం పిలవయా పూర్ణచంద్రరావు గారు, మేనేజర్ పూర్ణచంద్రరావు గారు. అక్షం తీసి పట్టుకోండి. ఎవరు ప్రదక్షిణ చేయకండి, అలాగే నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణ పాపాత్మా పాప సంభవ త్రాయి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా అన్యథా శరణం నాస్తి శరణం నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష 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 జనార్దన. జనార్దన. పుష్పాలు అక్కడ సమర్పించండి. పుష్పాలు సమర్పించేసి ఒకసారి కూర్చుని మీరు కీర్తన తీసుకోండి. మీ ఇందాక పంచామృతం నీరు తీసుకోండి. ఒకసారి కూర్చోండి. మళ్ళీ పూలు తలలో పెట్టుకోండి. అమ్మవారి దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకోండి. పుష్పాలు తలలో పెట్టుకోండి. రెడీ. కొబ్బరికాయ కొట్టకండి. మనకి అయిపోయింది. కొబ్బరికాయ కొట్టక్కర్లేదు. పూజ అయి కొబ్బరికాయలు కొట్టకండి. కొబ్బరికాయలు కొట్టకండి, పూజ అయిపోయింది. కలస ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఆచమనం చేయండి. ఒకసారి ఆచమనం చేయండి. 3 సార్లు ఆచమనం చేయండి. కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు. కొబ్బరికాయ కింద కొట్టుకోండి. ఇక్కడ కొట్టుకునే అవకాశం లేదు. పూజ అయ్యాక కొబ్బరికాయ కొడితే చెప్పండి. అద్య అద్య పూర్వోక్త పూర్వోక్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయ విశిష్టాయ అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ యథా యథా సంకల్పిత సంకల్పిత శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మీ పూజాం పూజా పరిపూర్ణత పరిపూర్ణత సమయే సమయే ఉద్వాసన ఉద్వాసన పూజ పూజా కరిష్యే. కరిష్యే. అక్షంతలు తీసుకొని
పట్టుకుని మండపం మీద చల్లండి. అలాగే కలశం మీద చల్లండి. కలశం మీద చల్లండి. శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మీ దేవ్యై నమః దేవ్యై నమః యథాస్థానం యథాస్థానం ఉద్వాసయామి. ఉద్వాసయామి. యథాస్థానం ఎక్కడికి పోవాలి అమ్మవారు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి పోదు కదా. ఇలా చేయి పట్టుకొని ఆ కలశం మీద పెట్టి మన మనస్సులో పెట్టుకోండి. ఇలా చేయి కలశం మీద పెట్టి కలశం మీద పెట్టి ఆ రెండు చేతులు మన హృదయానికి అద్దుకోండి. మళ్ళీ అమ్మవారు మన దగ్గరే ఉండాలి. మనం పిలిస్తే మళ్ళీ బయటికి రావాలి. శోభనార్థే శోభనార్థే క్షేమాయ క్షేమాయ పునరా ఆగమనాయ చ ఆగమనాయ చ అని ఆ మండపాలు కొద్దిగా ముందుకు లాగండి. కొంచెం కొద్దిగా ముందుకు లాక్కోండి. జాగ్రత్తగా దీపాలు ఉన్నాయి చూసుకోండి. కొద్దిగా లాగండి. అలా కలశం పైకి లేపండి. కొంచెం కలశం పైకి లేపండి. కలశం పైకి ఎత్తండి. ఇప్పుడు మీ దగ్గరికి స్వాములు వస్తారు. వేద ఆశీర్వచనం చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు కంగారు పడకండి. స్వాములు ఆశీర్వచనం చేస్తారు. చేసిన తర్వాత మీ వస్తువులు మీరు తీసుకోండి. పళ్ళు కూడా మీరే పట్టుకెళ్ళండి. ఎవరికైనా ఇవ్వండి. తాంబూలాలు ఇచ్చేసుకోండి. మీ జాకెట్ పీస్ మీరే తీసుకోండి. ఆ వరలక్ష్మి రావమ్మ వైభవములనీయు సిరులతో నిండగా జీవితములు. వరలక్ష్మి రావమ్మ వైభవములనీయు సిరులతో నిండగా జీవితములు. హరిసతి కదలిరా హారతింగైకుని హర్షము నీయుము అనవరతము. హర్షము నీయుము అనవరతము. మాతవే జగన్మాతవే మాతవే సిరులదాతవే. చారుమతి భక్తితో పరివారమును మూడి తరుణి మనులు చేరి సేవ చేయ. చారుమతి భక్తితో పరివార